పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. ప్రస్తుతం వనజీవి రామయ్య సంబంధించి మృతదేహాన్ని కూడా ప్రస్తుతం వారి ఇంటికి సంబంధించి తీసుకొచ్చారు. ప్రస్తుతం వారి ఇంటి దగ్గర ఉన్నాం. చూడొచ్చు, విజువల్స్కి సంబంధించి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఒక సాదా సీదా సంబంధించి జీవనం గడుపుతూ కొన్ని లక్షల మొక్కలను సంబంధించి కూడా వనజీవి రామయ్య నాటడం జరిగింది. రామయ్య నాటిన మొక్కలు ఇప్పుడు ప్రస్తుతం మహావృక్షాలకు సంబంధించి కూడా అయ్యాయి. మొక్కలు సంబంధించి పేరు చెప్తే రామయ్య పేరు గుర్తుకొస్తుంది. అంతలా రాష్ట్ర వ్యాప్తంగా వనజీవి రామయ్య అంటే తెలియని వారు కూడా ఉండరని చెప్పవచ్చు. 50 ఏళ్ళు కూడా చిన్నతనం నుంచి కూడా కుటుంబ భారాన్ని మోస్తూ 50 ఏళ్ళుగా మొక్కలను పెంచుతూనే ఉన్నారు. రామయ్య వయసు 85 ఏళ్ళు సంబంధించి 86 ఏళ్ళు సంబంధించి దాటినా కానీ ఇంకా ఆ మొక్కలు నాటే ప్రక్రియ అనేది కొనసాగిస్తూ వచ్చినాయి. అయితే ఇటీవల కాలంలో రామయ్యకు వరుస ప్రమాదాలు సంబంధించి జరుగుతూ వచ్చాయి. దీంతో అనారోగ్యం సంబంధించి కొంత ఇబ్బందులు పడుతూ వచ్చారు. గత కొన్ని నెలల సంబంధించి క్రితం వెహికల్ మీద అంటే మొక్కలు నాటే క్రమంలో వెహికల్ మీద సంబంధించి వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం తర్వాత రామయ్య సంబంధించి కాలు ఫ్రాక్చర్ అవ్వడం, అనారోగ్య సంబంధించిన సమస్యలు రావడం, దీంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతూ వచ్చింది. అంత అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ మొక్కలు నాటే కార్యక్రమాన్ని మాత్రం రామయ్య ఆపలేదు. తన ఊపిరిపోయేంత వరకు కూడా మొక్కలను నాటుతూనే ఉంటానని కూడా అదే సమయంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వనజీవి రామయ్య నాటిన మొక్కలు కూడా మహావృక్షాలకు సంబంధించి అయినాయి. ఇక వనజీవి రామయ్య లేడన్న వార్త కూడా ఎవరు జీర్ణించుకోలేదు. పద్మశ్రీ వనజీవి రామయ్య గారు అంటేనే ఒక అంబాసిడర్, బ్రాండ్ అంబాసిడర్ ఖమ్మం పట్టణానికి, అలాగే పర్యావరణానికి కూడా ఆయన బ్రాండ్ అంబాసిడర్. ఆయన ఎంత గొప్పవాడంటే ఆయనతో మేము చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయన ఒక సందర్భంలో అన్న మాట ఏంటంటే, ఇంకా మొక్కలు నేను నాటుతానే ఉంటాను, ఎప్పుడైతే మొక్క నాటడం ఆగిందో ఆ రోజు వనజీవి రామయ్య అన్నోడు లేనట్టేనని ఆ రోజు ఆయన ఒక శపథం లాగా చేశాడు. దాన్ని అనుగుణంగానే నిన్న రాత్రి వరకు కూడా 9:30 అప్పుడు కూడా ఆయన విత్తనాలని వేరు చేస్తా, శుద్ధి చేస్తా కూర్చొని ఉన్నాడు అని చెప్తా ఉన్నారు ఇక్కడ ఇంటి వాళ్ళు కానీ స్థానికులు కానీ. చూడండి, అంటే ఒక యుద్ధంలాగా చేశాడు ఆయన. అంటే మొక్కనే వేదంగా తీసుకొని కొన్ని వేల లక్షల మొక్కల్ని నాటి పర్యావరణాన్ని ఈ ఖమ్మం పట్టణానికి అలాగే తెలంగాణ దేశానికి కూడా ఆయన వివరించారు పర్యావరణం అంటే ఎందుకు. అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవటం అన్నది ఖమ్మం పట్టణానికి ముఖ్యంగా నిజంగా ఇది విషాదకరమైన రోజు. ఎవరికి తెలియని చెట్ల పేర్లు తొలకరి చినుకుల పడగానే ఆ గింజలను నాటే కార్యక్రమం కూడా ప్రారంభిస్తారు. రామయ్య యువతరం సమయంలో నాటిన మొక్కలు నేడు మహావృక్షాలుగా సంబంధించి దర్శనమిస్తున్నాయి. ఆయన కంటికి ఎండిన మొక్క కనిపిస్తే నీరు పోయకుండా ముందుకు కదలడు. తాను నాటిన 2 కోట్ల చెట్ల నీడలో రేపటి తరం సుఖంగా ఉండాలన్నదే వనజీవి తపన. ఇది గాయాలైన మొక్కలపై వనజీవి రామయ్యకు ఉన్న ప్రేమ. వనజీవి రామయ్య మృతి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా సంబంధించి ఆవేదన వ్యక్తం చేస్తున్న, ప్రధానంగా ప్రకృతి సంబంధించిన ప్రేమికులు కానీ పర్యావరణాన్ని ప్రేమించే వారు కానీ ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెడుతున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం.